హాయ్ ఫ్రెండ్స్, టుడే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే విఆర్ఓ నోటిఫికేషన్ డిసెంబర్ 24 నుంచి ఈ చివరి వారం మధ్యలో విడుదలవడానికి సిద్ధంగా ఉంది. గ్రామ రెవెన్యూ సంబంధించినటువంటి అప్డేట్ని మనం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా విఆర్ఓ గ్రామ రెవెన్యూ అధికారి సుమారు 8,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో సుమారుగా జీతం 45,000 వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే దీని యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటని మనం చర్చిద్దాం. ఇందులో విద్యా అర్హతకు సంబంధించినటువంటి ఏదైనా ఒక గుర్తింపు పొందిన బోర్డు నుంచి మనం ఇంటర్మీడియట్ 12వ తరగతి ఉత్తీర్ణతలై ఉండాలి. తర్వాత కనీస వయసు 18 సంవత్సరాల నుంచి గరిష్ట వయసు 44 సంవత్సరాల వరకు ఉంటుంది. బీసీలకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 సంవత్సరాల వయో పరిమితి అనేది కంపల్సరీగా ఇందులో ఉంటుంది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎంపిక విధానం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మనము దీన్ని రాత పరీక్ష ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇందులో ఫస్ట్ ఎగ్జామ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉంటుంది. సో ఈ సిలబస్, ఈ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందంటే వాళ్ళు సూచించినటువంటి సిలబస్ ప్రకారంగా మనకు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక మనము ఇందులో వాళ్ళు చేసినటువంటి షార్ట్ లిస్ట్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టు ప్రకారంగా వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్సైట్ https://tspsc.gov.in విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2024 లింకును కనుగొనండి. మీ వివరాలు ఆన్లైన్ దరఖాస్తులో ఫామ్ పూర్తి చేయండి. అవసరమైన పత్రాలు స్కాన్ చేసి కాపీలను అప్లోడ్ చేయండి. సో వీటికి కావాల్సినటువంటి కాపీస్ ఏవైతే ముఖ్యంగా ఉంటాయో, మనం ముందుగా చెప్పుకున్నట్లుగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి ముందుగానే చేసి పెట్టుకోవాలని నా మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.